ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, लाओ मत भाई, पानी दो, पानी। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित कहा है कि केजरीवाल कट्टर ईमानदार है। मनीष, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए, देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है। इतनी समस्याएं हैं, उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। आज एक बार फिर गर्व हो रहा है देश के संविधान पर, बाबा साहब अम्बेडकर पर, जिन्होंने इतना शानदार संविधान दिया और सत्य की जीत हुई है। सर सीबीआई के ऊपर भी सर, मनीष सर, अरे बनाओ अरे ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు వచ్చింది। కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది। కేజ్రీవాల్ తో పాటు సిసోడియాకు ఊరట లభించింది। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక తీర్పు వచ్చింది। కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది। పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు। కృష్ణ, విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి, అదేవిధంగా మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా విడుదల చేసింది। ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండానే వారిని ఇరికించిందంటూ సిబిఐ పైన కోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది। భారీ ఛార్జ్ షీట్ లో అనేక లోపాలు ఉన్నాయి, వాటికి ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదు, ఒక వాంగ్మూలం కూడా వాళ్ళకు మద్దతుగా లేదు అని చెప్పి కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది। రెవెన్యూ కోర్టుకు చెందినటువంటి ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ ఆదేశాలను జారీ చేశారు। సిసోడియా పైన ప్రాథమికంగా కేసు నిలబడేలా సిబిఐ ఎలాంటి ఆధారాలు కూడా చూపలేకపోయిందంటూ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది। ఇంకా కేజ్రీవాల్ కూడా బలమైనటువంటి ఆధారాలు లేకుండానే కేసులో చేర్చారంటూ న్యాయమూర్తి తన తీర్పులో ప్రకటించారు। ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం 23 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది।
ఎవరిపైన కూడా అభియోగాలు నమోదు చేయడానికి కోర్టు నిరాకరించింది. తప్పులతో కూడినటువంటి దర్యాప్తు నిర్వహించిందంటూ సిబిఐ పైన కోర్టు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ మనం చూసాం. దేశాన్ని ఒక కుదుపు చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2021లో ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసినటువంటి కొత్త మద్యం విక్రయ విధానం చుట్టూ ఏర్పడినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు ఇది. దీన్ని సాధారణంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ అని కూడా మనం పిలుస్తుంటారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వం మద్యం దుకాణాలను తొలగించింది, ప్రైవేట్ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, నగరాన్ని జోన్లుగా విభజించి టెండర్లు పెంచింది. ఈ పోటీ పెంచి ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఈ యొక్క విధానంలో మార్పులు తెచ్చింది. అయితే అవినీతి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, వినియోగదారు అందరూ కూడా చేసినటువంటి ఆరోపణలు ఏంటి అంటే కొంతమంది మద్య వ్యాపారులకు ప్రత్యేకంగా లాభం చేకూర్చేలా లాభం కలిగించేలా ఈ పాలసీ మార్చారన్నది ఆరోపణ. లైసెన్స్ ఫీజులు తగ్గించి కంపెనీలకు ప్రయోజనం కల్పించారు. తర్వాత దానికి బదులుగా రాజకీయ నిధులు కిక్ బ్యాక్స్ తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు వరకు కూడా లంచాలను తీసుకున్నారంటూ సిబిఐ, ఈడీ కూడా ఆరోపించింది. సిబిఐ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ దర్యాప్తు జరిపితే సిబిఐ అవినీతి కోణంలో దర్యాప్తు చేసింది. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనీష్ సిసోడియా అప్పుడు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరి కొంతమంది అధికారులు, వ్యాపారులు కూడా ఉన్నారు. సిసోడియా ఈ పాలసీ రూపొందించినటువంటి మంత్రిగా ఉండటం వల్ల ఈ కేసులో కీలకంగా మారారని చెప్పొచ్చు. అయితే తాజా కోర్టు తీర్పులో సరైనటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలకు సంబంధించినటువంటి మద్దతు లేదు, క్రైమ్ ఆఫీసర్ కూడా నిరూపించలేకపోయారంటూ 23 మంది నిందితులను విడుదల చేశారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి కవిత గాని లేదా మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వీళ్ళకు తేల్చలేదు. వాళ్ళపైన ఇంకా మరికొద్ది రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకుంది. కేంద్రం అదేవిధంగా రాష్ట్ర మధ్య వివాదంగా కూడా మారింది. అప్పుడు మనం చెప్పొచ్చు కేవలం ఈ కారణంగానే కేజ్రీవాల్ ప్రతిష్ట మసకబారి గత ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ కేసులో అసలు ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈ కేజ్రీవాల్ పైన 23 పైన ఈ యొక్క కేసు నమోదు చేశారంటూ ఇప్పుడు కోర్టు వ్యాఖ్యానించడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పొచ్చు. చంద్రిక కృష్ణ, మరి ఈ కేసుకి సంబంధించి ఎక్కడన్నా కవిత ప్రస్తావన వచ్చిందా? కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇంకా రాలేదు. 23 మంది మాత్రమే ఇప్పుడు విడుదలయ్యారు. ఆ 23 మందిలో కూడా అధికారులు కొంతమంది ఉన్నారు. కొంతమంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవితకు క్లీన్ చిట్ వచ్చిందని. అది ఇంకా పూర్తి ఇది చూడాల్సి ఉంటుంది చంద్రిక. ఇంకైతే ఈ యొక్క వీరిద్దరికి మాత్రమే క్లీన్ చిట్ అనేది మనకు కావాల్సినటువంటి సమాచారం. పూర్తి జడ్జిమెంట్ వచ్చిందో అది మాత్రమే చూడాలి. మొత్తానికి 23 మందిని ఇప్పటికైతే దీనిలో నుంచి నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.